శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 3 ఆగస్టు 2025 నుంచి 9 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే, గురు శుక్రుల యొక్క కలయిక మంచి ధనయోగాలని చేకూరుస్తుంది. అయితే గురువు శుక్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు అవడము, ఇద్దరు కూడా గురువుకి సంబంధించిన గ్రహాలే అవడము ఇక్కడ గమనించదగ్గ విషయము. ఇద్దరు పరస్పర వ్యతిరేకులు అయినప్పటికీ కూడా ఈ గురు శుక్రుల యొక్క కలయిక చక్కటి ధనయోగాన్ని ఇస్తూ ఏ రాసుల వారికి అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాం. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగము ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ కర్కాటక రాశిలో జరుగుతూ ఉన్నది. కర్కాటక రాశిలో అత్యంత ఉదారమైనటువంటి భావనతో ఈ రవి బుధులు ఇద్దరు కూడా ఉంటారు. అంటే ఆ చంద్రుడు ఎంత మెత్తటి హృదయం కలవాడో ఆయన రాశి అయినటువంటి కర్కాటక రాశిలో రవి బుధులు ఇద్దరు కూడా అంతే సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఫలితం మనకి ఆ విధంగా కనిపిస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉంది. ఇది ఏమాత్రము అజాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి కాదు. పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి వారు తీసుకోవాలి. ముఖ్యంగా జన్మజాతకంలో కూడా కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, అవి రోడ్డు ప్రమాదాలు, జలమార్గం మీద ప్రమాదాలు, అలాగే వాయు మార్గంలో విమాన ప్రమాదాలు, రైళ్లు, బస్సులు, ఇక ఈ రవాణాకి సంబంధించి ఏవైనా సరే అన్నిటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రవాణా సాధనాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారో అందు జాగ్రత్తగా ఉండాలి. కాలి నడకన వెళ్ళేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి సంబంధించి, ఎముకలకు సంబంధించి, భార్యాభర్తలకి మధ్య అన్యోన్య దాంపత్యానికి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి, ఇలా ప్రతి విషయంలోనూ ఆరోగ్యమే కానీ సంతానమే కానీ ఇక జాగ్రత్త అంటే జాగ్రత్త అన్నమాట. ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏమీ మార్పులు లేవు మిగతా గ్రహాలలో. ఒక్క చంద్రుడి యొక్క గమనం మాత్రమే మార్పు ఉన్నందువల్ల ఇక రాసుల్లోకి వెళ్ళి ముఖ్యమైన ఫలితాలు, రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. కన్యారాశి వారికి 5 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది ఈ వారం అంతా కూడా. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో రవి బుధులు ఇద్దరు బాగుంటూ బుధాదిత్య యోగం ఉంది. ఎంత అద్భుతమైన ఫలితాలంటే అంత అద్భుతమైన ఫలితాలని చెప్పాలి కన్యారాశి వారికి. అయితే వీరికి వచ్చిన చిక్కల్లా ఎక్కడొచ్చిందంటే, రాశిలోకి కుజుడు వచ్చారు, సప్తమంలో శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద, రాశి మీద పడుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశమే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పరిహారాలు చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ శని కుజుల యొక్క స్థితికి ఖచ్చితంగా స్తోత్రపారాయణాలు చేసుకోండి, లేదా జపాలు చేయించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ చాలా చాలా అత్యద్భుతంగా ఉంది. గృహ యోగం బాగుంది. గృహంలో ఏదైనా మరమ్మతులు చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు. నూతన గృహాలని కొనుగోలు చేయడానికి బాగా ఉత్సాహపడతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. ఉద్యోగ రీత్యా కానీ, ఉద్యోగ ప్రయత్నంలో కానీ, వ్యాపార రీత్యా కానీ, వ్యాపార ప్రయత్నంలో కానీ సత్ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనిలో విపరీతమైనటువంటి విజయ అవకాశాలు బాగా ఉన్నాయి. ధనము చేతికి అందుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నా కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అలాగే పితృవర్గరీత్యా అనుకూలత ఉంది, ఉద్యోగరీత్యా అనుకూలత ఉంది, ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి, స్థాన చలనాలు ఉన్నాయి, ధన యోగాలు ఉన్నాయి. అలాగే నష్ట వస్తు ద్రవ్యం మీకు వచ్చేస్తుంది. ఏదైనా నష్టపోయినట్టయితే వస్తువులు కానీ డబ్బు కానీ ఆ వారం మీరు మళ్ళీ బెనిఫిట్ పొందుతారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, రైతులు వ్యవసాయదారులు చాలా చాలా బాగున్నారు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు బాగున్నారని చెప్పచ్చు. ఏదైనా స్థలాల కొనుగోలు అమ్మకాల విషయంలో మటుకు, ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి పంచమంలోకి వచ్చి ఉన్నది. ఇది అంత పూర్తిగా అనుకూలత ఇచ్చేటటువంటి స్థానము కాదు. కాబట్టి వార ప్రారంభంలో ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి భావిస్తూ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ మరింత ప్రోత్సాహకరంగా మీరు ముందరికి వెళతారు అని చెప్పి తెలియచేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.